హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ శ్రీరామనవమి. మరి ఈరోజు పండగ కదా, సో దాని నుంచే కాస్త బేగ అయితే లేసాను. సో మరి లేచి ఇంట్లో పనులు అనేవి ఉంటాయి కదా, కాస్త చేసేసి కాస్త పూజన్నా చేస్తామనేసి. సో మరి అయితే నేను అంతా రెడీ అయ్యే పూజ అయితే చేసేసి తర్వాత అయితే మీకు వస్తాను. ఎందుకంటే మా అబ్బాయి వీడియోగ్రాఫర్, వాడు లేడు. సో వీడియోస్ అన్నీ నేను ఇలా తీసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. దాని నుంచి అన్నీ తీయలేకపోతాను. ఏదైతే మాట్లాడతానో సో అవి మాత్రం అయితే చేస్తాను. ఓకేనా? ఓకే, మరి బ్రేక్ తీసుకునేస్తామా అండి ఫ్రెండ్స్. ఇదైతే మా ఇంటి దగ్గర నేనైతే రంగోలీ వేసానమంట మార్నింగ్. నా రంగోలీ అయితే అంత బాగుండదు, కానీ ఓకేనా, మీకు నచ్చిందా? నాకైతే అంత బాగా వేయను అనుకుంటా. ఓకే, ఫైనల్గా అయితే వేసేసాను. మరి ఇప్పుడు మంచిగా అయితే స్నానం చేసుకొని రెడీ అయిపోతాను. ఓకేనా? మరి పూజ చేయాలి కదా. హాయ్, ఫైనల్గా అయితే స్నానం చేసి అయితే రెడీ అయిపోయినాను. మరి ఇప్పుడైతే మార్కెట్కి అయితే వెళ్ళాలి కదా, ఎందుకంటే దేవుడికి పూలు కొంచెం ఇది మామిడాకులు అవన్నీ తేవాలి. ఊర్లో అయితే సిక్కుతుంది, ఇక్కడ సిక్కదు కదా. మరి నేనైతే బయలుదేరేస్తున్నాను. ఓకేనా? వెళ్ళేసి వచ్చి ఇప్పుడుదా వచ్చాను, ఇవి తీసుకొని వచ్చాను అన్నమాట. తర్వాత పూజ స్టార్ట్ చేసేస్తాము. చూడండి, ఫైనల్గా అయితే పూజ స్టార్ట్ చేసేసాను. తోరణం అయితే అలా అలా చెక్కేసాను. మంచిగా అయితే దీపం పెట్టి చేస్తాను. పానకం అన్నీ నేనే చేశాను ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్పండి. పూజ చేశాను, చూసారా? బాగుందా? ఏమో, దేవుడు ఆశీర్వాదం ఉండాలనేసి అయితే కోరుకుంటున్నాను. మంచిగా హారతి అయితే తీసుకున్నాను. ఇదండి మా చిన్న పూజ గది. ఓకేనా? మరి నేను చేసింది చూడండి, పానకము పెసుళ్ళు. ఫైనల్గా అయితే పూజ అయిపోయింది. మరి ఇప్పుడు దేవుడైతే బ్లెస్సింగ్ ఇచ్చేసాడన్నమాట. ఓకేనా? మరి నేనైతే ఈరోజైతే ఉపవాసం ఉన్నాను, ఆకలేస్తుంది. మరి భోజనం చేసేస్తామా, టిఫిన్ ఓకేనా. నేనైతే పలావ్ చేసి ముసరు బజ్జీ చేసేసి కాస్త కారబూందితో పక్కలో పెట్టుకున్నాను. పక్కలో పెట్టుకొని చూడండి, దేవుడిది అయితే వేస్తున్నారన్నమాట. అది బ్రేక్ వచ్చేసింది. సో మరి తినేసానన్నమాట. ఫైనల్గా మా ఫ్రెండ్ అయితే కాల్ చేసి రమ్మని చెప్పింది. సో మరి నేను వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను. వెళ్ళి ఒక 10 నిమిషాలు అలా కూర్చుంటే ఒక మైండ్ అనేది ఫ్రీ అవుతుంది. ఓకేనా? నేనైతే వెళ్తున్నాను. మరి ఇప్పుడు చూడండి, తన ముగ్గు చూడండి, నా ముగ్గే అది. నేను ఇప్పుడు వెళ్తున్నాను నడుచుకొని. అక్కడ చూడండి, మా ఇంటి దగ్గర దేవస్థానము. ఆ దేవస్థానంలో పానకము పెసలు అన్నీ పెంచుతున్నారు. మంచిగా ఇక్కడ అన్నీ చేస్తారు తెలుసా ఈ దేవస్థానంలో. మరి ఇప్పుడు మా ఫ్రెండ్ ఇంటికి చూసారా, ముగ్గు ఎంత బాగుంది చూడు, రంగోలీ. చూసారా? నాకు తనేసే రంగోలీ అంటే చాలా ఇష్టం. ఫైనల్గా అయితే ఇంటి లోపలికైతే దూరిపోయాను. పాపం తనైతే మంచిగా తడిబట్టు అయితే పెడుతుంది, మంచిగా మాప్ చేసేసి. నేను వెళ్ళిపోయాను అలాగే ఇలా తొక్కేసి. సో చూడండి, ఇది మా ఇంటి దగ్గర గుడి దగ్గర అయితే ఇచ్చింది పానకము, తర్వాత మజ్జిగ. చూడండి, వాళ్ళ ఇంట్లో కూర్చొని నేనైతే నా యూట్యూబ్ ఛానల్ నేనైతే కూర్చొని చూసుకుంటున్నాను. ఓకేనా? చాలా పెద్ద కనిపిస్తున్నాను. ఓకే, మరి అయితే తనైతే పూజ గది క్లీన్ చేయడం అనుకనితే వెళ్ళింది. నేనైతే చూసుకున్నాను. ఇప్పుడైతే అయిపోయింది. ఈవినింగ్ అయితే మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. ఎందుకంటే అక్కడ చూడండి, దేవస్థానం అయితే కనిపించింది వెళ్ళే దారిలో. కొంచెం పని అయితే ఉండింది, సో దాని నుంచి అయితే వెళ్ళేసి వచ్చామన్నమాట. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.